గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 3 వారాలు పూర్తి కావడంతో ఇక బిగ్ బాస్ 4వ వారానికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని అయితే ప్రారంభించారు. 3వ వారం ఎలిమినేషన్ పూర్తి అయిన గంటల వ్యవధిలోనే 4వ వారం నామినేషన్స్ని ప్రారంభించడం విశేషం. అయితే 4వ వారం ఖచ్చితంగా హాట్గా నామినేషన్ జరుగుతాయి అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ కూడా దానికి ఆజ్యం పోస్తూ ఓపెన్ నామినేషన్స్ పెట్టడం అయితే జరిగింది. దీంతో మొదటగా ఇక దివ్య తన నామినేషన్స్లో భాగంగా సంజనను అయితే నామినేట్ చేసి సంజనాపై రీజన్ చెప్తూ సంజనాని ఉతికారేసిందనే చెప్పవచ్చు. దివ్య చెప్పే ఒక్కొక్క పాయింట్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ ఇచ్చేలా ఎవరూ లేరు. ఎందుకంటే దివ్య ఆల్రెడీ తనకి అడ్వాంటేజ్ అయిన 2 వారాల గేమ్ని బాగా చూసి లోపలికి వెళ్ళింది కాబట్టి సంజన చేసిన ప్రతి తప్పుని ఎత్తి చూపుతూ సంజనపై విరుచుకుపడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దొంగతనాల విషయంలో, అలాగే నేను వచ్చిన మొదటి రోజే నా డ్రెస్సులు మొత్తం బీన్ బ్యాగ్స్లో వేసేశారు. మీరు ఏదైనా ఒక డ్రెస్ దొంగతనం చేసి పక్కన పెట్టింటే నేను అసలు మిమ్మల్ని పట్టించుకునేదాన్నే కాదు. ఎందుకంటే మీరు అలాగే చేస్తున్నారు. మళ్ళీ మీరు వెళ్ళి పక్కకు కూర్చొని మిగతా వారిని ట్రిగ్గరింగ్ చేసి వారు తప్పు అని నిరూపించడానికే మీరు అలా చేస్తున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే నా వీకెండ్ డ్రెస్ కూడా అందులో వేశారు. కనీసం మీకు బుద్ధుండక్కర్లేదా అంటూ ఇష్టం వచ్చినట్టు సంజనపై ఫైర్ అయింది. అయితే సంజన కూడా ఎక్కడా తగ్గకుండా దివ్యకి రివర్స్ అటాక్గా నేను అది కావాలనే చేశాను, నీ బుద్ధి నీ బిహేవియర్ నాకు తెలియాలి కదా అంటే నా బుద్ధి ఏమిటో నాకు తెలుసు, నీ బుద్ధి ముందు అందరికీ చూపించేశావు, నీ బుద్ధి మార్చుకో అంటూ సంజనపై మళ్ళీ విరుచుకుపడింది దివ్య. సో దివ్య చెప్పిన అసలైన పాయింట్ ఏమిటి అంటే, నువ్వు ఆట ఆడటం లేదు, బిగ్ బాస్ హౌస్లో కేవలం దొంగతనాలు చేసుకుంటూ వేరే వారిని ఇరిటేట్ చేస్తూ ముందుకు పోతున్నావు. నీకు నచ్చిన వారితో బాగుంటావు, నచ్చని వారిని కావాలని ట్రిగ్గర్ చేసి గొడవకు దిగి వారిని బ్యాట్ చేయడానికి చూస్తావు, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తావు అంటూ సంజనపై రెచ్చిపోయింది దివ్య. దీంతో సంజన కూడా అంతే లెవెల్లో ధీటుగా సమాధానం ఇచ్చినా కూడా అక్కడ దివ్య మాటలే హైలైట్ అవ్వడం విశేషం. ఎందుకు అంటే దివ్య చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆడియన్స్ మదిలో నుంచి వచ్చిన పాయింట్ అనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ దివ్య సంజనాని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి రీజన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.